వీరు ఒక ప్రత్యేక కథనం రాశారు. జిల్లాల జగడం, జిల్లాల సంఖ్య తగ్గించే యోచనలో ప్రభుత్వం, బడ్జెట్ సమావేశాల్లో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు, బీఆర్ఎస్ నేతలకు రేవంత్ ఛాన్స్ ఇస్తున్నారా? జిల్లాలు తగ్గితే రోడ్లపైన నిరసన సెగలు తప్పవా? ఏముంది, నిరసన ఎవరు చేస్తారు? బీఆర్ఎస్ చేయాలా? ఎవరు చేస్తారు? 33 జిల్లాలు పెట్టి 33 జిల్లాలు పెట్టిన తర్వాత ఏమైనా పరిస్థితుల్లో మార్పు వచ్చిందా? అసలు కలెక్టర్లకు ఒక వాల్యూ లేదు. రెండే ఏరియాలు ఉంటే ఆయన దానికి జిల్లా చేసింది, దానికి కలెక్టర్ చేసాడు, దానికి ఒక జిల్లా. ఏం ఉపయోగం ఉన్నది? అసలు జిల్లా అంటే దానికి కనీసం ఇది లేకుండా చేసిండు కదా. చూడండి, ఇన్ని జిల్లాలు 33 జిల్లాలు చేసిండు. ఏం మారింది దీంట్లో? ఆయనకి ఇష్టమైన ప్రాంతాలను ఆయన మండలాలుగా చేసుకున్నాడు. ఆయనకి ఇష్టమైన ప్రాంతాలని ఒకదాన్ని తీసుకుపోయి ఇంకో దాంట్లో కలిపిండు. ఏడా నిరసనలే కదా ఇంతకాలం. సో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ఇమీడియట్గా వాళ్ళేదో వాళ్ళు డెసిషన్ తీసుకున్నట్టుగా జిల్లాలను మార్చడం అది చేయడం కాకుండా ఒక ప్రత్యేకమైన కమిటీ వేయాలి. చాలా శాస్త్రీయంగా దీని మీద ఒక పెద్ద చర్చ జరగాలి, డిబేట్ జరగాలి. అవసరమైతే ఆ కమిటీ ప్రతి జిల్లాకి వెళ్ళాలి, ప్రతి మండలానికి వెళ్ళాలి, ఆ ప్రజల యొక్క ఒపీనియన్స్ తీసుకోవాలి. ప్రజల యొక్క అభిప్రాయాలని బహిరంగంగా డిస్కస్ చేసిన తర్వాత ఒక శాస్త్రీయబద్ధంగా ఆ జిల్లాల పునర్విభజన జరగాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నది. ఇది చాలా లోపభూయిష్టంగా కేసీఆర్ ఏదైతే అనుకుంటూ టిక్కులు పెట్టుకుంటూ పోయిండు. ఇది చల్ల కలిపిండు, అది చిల్ల కలిపిండు, ఓ జిల్లాని ఏర్పాటు చేసిండు. ఇప్పుడు ప్రజల అభిప్రాయాలే తీసుకొని చేసిన తర్వాత ఇంకా గొడవ ఎందుకు వస్తుంది?